హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డెబ్బీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఓవర్ ప్రోటోకాల్కి ఎవరైతే సైబర్ డిటెక్షన్ అంటే కేవైసీకి సంబంధించినదనమాట. అది సైబర్ డిటెక్షన్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకనమాట. ఆల్రెడీ ఇంతకుముందు అంటే నా సబ్స్క్రైబర్స్లో నా రిఫరల్స్లో కొంతమంది ఒక 13-14 మంది అయితే చేసుకున్నారు. నా దగ్గర 57 మంది వరకు అయితే రిఫరల్స్ ఉన్నారు. అందులో 13 మందే చేసుకున్నారు. సో మనం ఎంత కష్టపడి చేసుకున్నాం కదా, ఇది చేసుకొని అనవసరంగా పోగొట్టుకోవటం ఆఖరిలో ఉపయోగం లేని పని కదా. ఇదైతే సైబర్ డిటెక్షన్ అయితే దానికి అది ఫ్రీనే, ఖర్చు అయితే ఏం లేదు. సో ఎట్లా చేసుకోవాలి ఏంటనేది తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే ఇంతకుముందు చేశాను. సో మరి చూసారో లేదో తెలియదు, కానీ ఒక 13 మంది అయితే చేసేసుకున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసి ఫ్లిప్స్టార్ అని చెప్పి ఒక యాప్ అయితే ఇచ్చారనమాట. అది వచ్చేసి ఒక వ్యాలెట్ కమ్ ఎక్స్చేంజ్. ఆ వ్యాలెట్ కమ్ ఎక్స్చేంజ్లో చేసేవాళ్ళు ఎలా చేయాలి ఏంటనేది నేనైతే ఛానల్లో వీడియో చేశాను. సో అది చూసి చేసుకున్న వాళ్ళకి వెరిఫికేషన్ సక్సెస్ అని అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి హ్యాష్ కీ గ్లోబల్ అని చెప్పని అయితే ఒకటి ఇచ్చారనమాట. హ్యాష్ కీ గ్లోబల్లో సైబర్ డిటెక్షన్ చేయడం కోసం నేను ట్రై చేశాను. సో అది వచ్చేసి కేవలం పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే వస్తుందన్నమాట. అలా పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే రావడం వల్ల ఏమవుతుందంటే, చాలామందికి పాస్పోర్ట్ అయితే లేదు. సో అందువల్ల సైబర్ డిటెక్షన్ చేసుకోలేకపోయారు. నాది కూడా పాస్పోర్ట్ ఉంది, కానీ సో అది వచ్చేసి లైవ్ పాస్పోర్ట్ ఫోటో అయితే చూపించాలి కాబట్టి నాది పాస్పోర్ట్ అయితే నా దగ్గర లేదు. అందువల్ల నేనైతే చేయలేకపోయాను అనమాట. సో ఇది ఫస్ట్ చేసింది ఫ్లిప్స్టార్, మరియు ఇది కూడా రెండూ చేయాలి. సో అది ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియో అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే చూడండి. చాలా ఈజీ ఎలా చేయాలి ఏంటనేది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇది ఎవరైతే దీనికి వీడియో చేయలేకపోయారో, కేవైసీ చేయలేకపోయారో వాళ్ళకి ఒక వెబ్సైట్ గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. ఆ గూగుల్ ఫామ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేనైతే పెడతాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరైతే ఆ గూగుల్ ఫామ్ని అయితే మీరు క్లిక్ చేసి, ఆ గూగుల్ ఫామ్లో ఏదైతే ఉందో ఆ గూగుల్ ఫామ్లో ఉన్న లింక్ని డైరెక్ట్గా క్లిక్ చేయకండి, దాన్ని మీరు కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్లో అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే కాపీ చేసుకోకపోతే మీరు ఒకవేళ పాస్వర్డ్ కనుక మర్చిపోయారనుకోండి మీ మెయిల్కి, ఆ మెయిల్ పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా గూగుల్ క్రోమ్లో అయితే దాన్ని పేస్ట్ చేయండి అనమాట. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే చూసారు కదా, డాక్యుమెంట్స్ ఫ్రమ్ గూగుల్ క్రోమ్ అని చెప్పి అయితే వస్తుంది కదా, ఇలా అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇలా అయితే ఉంటుందన్నమాట. స్విచ్ అకౌంట్ అంటే ఈమెయిల్ ఏదైతే ఉందో దుర్గా అంటే నా ఈమెయిల్ ఇదనమాట. ఈ ఈమెయిల్ రెస్పాన్స్ కోసం ఉంచమంటారా అని అడుగుతుంది. ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి. టిక్ సింబల్ అయితే పడుతుంది, పైన సేవింగ్ అని అయితే పడుతుంది కదా, మీరైతే ఒకసారి చూడొచ్చు. సేవింగ్ తర్వాత డ్రాఫ్ట్ సేవ్డ్ అని చెప్పి అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ ఓవర్ వ్యాలెట్ ఈమెయిల్. సో నా ఓవర్ వ్యాలెట్ ఈమెయిల్ కూడా ఇదే ఈమెయిల్ అనమాట. సో నేను అదే ఎంటర్ చేశాను. సో ఇక్కడైతే ఏమడుగుతున్నారంటే, హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ఫ్లిప్స్టార్ సైబర్ డిటెక్షన్ మిషన్ అంటే ఇంతకుముందు సైబర్ డిటెక్షన్ మిషన్ ఫ్లిప్స్టార్ దాంట్లో మీరు చేశారా అని అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడైతే చూసారు కదా, ఫ్లిప్స్టార్లో నాదైతే సక్సీడెడ్ అని అయితే వచ్చిందనమాట. సో చేశాను, ఎస్ కంప్లీటెడ్, ఇఫ్ నో నీడ్ టు సబ్మిట్ గూగుల్ ఫామ్. ఓకే, సబ్మిట్ చేయొచ్చు. అంటే ఒకవేళ మీకు కనుక అవ్వలేదు అనుకోండి, ఇక్కడ నో అని ప్రెస్ చేయండి, అయితే కనుక ఎస్ అని ప్రెస్ చేయండి. సో ఓకే, సెకండ్ వచ్చేసి హ్యాష్ కీ గ్లోబల్ వచ్చేసి చూసారు కదా, అయితే ఎస్ అని ప్రెస్ చేయండి, అవ్వకపోతే నో అని ప్రెస్ చేయండి. నాకు చెప్పాను కదా, పాస్పోర్ట్ ఉంటేనే అవుతుంది కాబట్టి, పాస్పోర్ట్ లేదు కాబట్టి నేనైతే నో అని అయితే ప్రెస్ చేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వై యు ఆర్ అనేబుల్ టు ప్రాక్టీస్ అంటే మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు విషయాన్ని మీరు ఎందుకు ఈ సైబర్ డిటెక్షన్ మీరు చేయలేకపోయారు అని అయితే అడుగుతుందన్నమాట. సో దానికి వచ్చేసి దాని ఆన్సర్ కూడా అయితే నేనే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇచ్చాను అనమాట. ఆ ఆన్సర్ మీరైతే కాపీ చేసుకొని ఇక్కడైతే ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఆ ఆన్సర్ని అక్కడ కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేశాను అనమాట. సో పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే, సో సర్వే సెక్షన్ గూగుల్ సైబర్ డిటెక్షన్ రిడెంప్షన్ అని చెప్పి అయితే వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి, సో ఇక్కడైతే నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే వెన్ డిడ్ యూ ఫస్ట్ డౌన్లోడెడ్ ఓవర్ వ్యాలెట్ అని చెప్పి అయితే వచ్చిందనమాట. నాకైతే ఖచ్చితంగా గుర్తయితే లేదు ఎప్పుడు చేశాను. సో వీళ్ళైతే ఏమి ఇచ్చారో చూద్దాం. ద డేట్ డజంట్ హ్యావ్ టు బి ఎగ్జాక్ట్ ఇఫ్ యూ ఆర్ అన్ష్యూర్
ప్లీజ్ యూస్ టుడేస్ డేట్ అని అయితే ఇచ్చారనమాట. అంటే మీకు డేట్ అది మొత్తం గుర్తులేకపోతే ఈ రోజుదైతే ఇవ్వండి అని చెప్పని అన్నారు. సో నేనైతే ఈ రోజుదైతే ఇచ్చాను అనమాట. సో మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అని చెప్పి అడిగారు అనమాట, ఓవర్ వ్యాలిడ్ పాయింట్స్. సో నాకైతే 50,000 పైన అయితే ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ 50,000 పాయింట్ అని చెప్పని అయితే ఇచ్చేసాను. సో మీకైతే అంటే 0 to 10,000 అయితే 10,000 పాయింట్ లోపని పైన ప్రెస్ చేయండి. లేదు 10,000 నుంచి 30,000 అయితే ఈ పాయింట్ ప్రెస్ చేయండి. లేదు అట్లా సేమ్ 50,000 పైన అయితే నేను ఇదైతే ప్రెస్ చేశాను అనమాట. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ పెర్ఫామ్ డైలీ క్లైమ్ డ్యూరింగ్ OBT2 ఇట్ స్టార్టెడ్. అంటే OBT2లో నేనైతే చేయలేదు. సో ఇదైతే 0 అయితే ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డిడ్ యూ రన్ ఏ వ్యాలిడేటర్ డ్యూరింగ్ OBT1 ఇన్ డిసెంబర్ లాస్ట్ ఇయర్. నో, మనం వ్యాలిడేటర్గా చేయలేదు కాబట్టి వ్యాలిడేటర్గా నో అని చెప్పి అయితే ప్రెస్ చేయండి. సో ఇది కూడా సేమ్ 5ది కూడా వ్యాలిడేటర్గా నో అని చెప్పి అయితే ప్రెస్ చేయండి. హౌ డు యూ ప్లాన్ టు యూజ్ యువర్ ఓవర్ యూ రిసీవ్ ఆఫ్టర్ మైనెట్ లాంచ్ అని చెప్పి అయితే ఇచ్చారనమాట. సో ఇదంటే మీరు ఏం చేస్తారు మైనెట్ లాంచ్ చేసిన తర్వాత అని అయితే ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత మనమైతే కొన్ని ఆప్షన్స్ కాదు, 1 కాదు, 2 కాదు, 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. పామ్ స్టేకింగ్, హోమ్ స్టేకింగ్, సెండ్ టు ఎక్స్చేంజ్ అని అయితే ఇచ్చారనమాట. నేనైతే సెండ్ టు ఎక్స్చేంజ్ కొన్ని హోమ్ స్టేకింగ్ అని అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాను. సో అదే ప్రెస్ చేశాను అనమాట. ఓకే అయితే సబ్మిట్ అని అయితే మీరు ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీరు మార్చుకోవాలి అని చెప్పి అనుకుంటే ఎడిట్ యువర్ రెస్పాన్స్ అని ఉంది కదా, అది కనుక మీరు ప్రెస్ చేస్తే సేమ్ మళ్ళీ మొత్తం ఏదైతే మీరు చేశారో అదైతే మళ్ళీ మనం రీకనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సరి చేసుకొని మళ్ళీ ఇవ్వడానికి అయితే పాసిబుల్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే చూసారు కదా, ఇందాక మనం ఏదైతే ఇచ్చామో అవే పాయింట్స్ అయితే మళ్ళీ వచ్చాయి. ఇదైతే రేపు సాయంత్రం లోపు అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇదైతే ముందైతే వెంటనే కంప్లీట్ అయితే చేసేసుకోండి.